మేడ్చల్ సిఆర్ఆర్ గర్ల్స్ హాస్టల్ సంఘటనపై మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. సైబరాబాద్ కమిషనర్కు మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చింది. కాలేజ్ ఘటనపై తక్షణమే నివేదిక సమర్పించాలని ఆదేశించింది. మరోసారి కాలేజీలో ఉద్రిక్తత నెలకొంది. సీఎంఆర్ కళాశాలల చైర్మన్ గోపాల్ రెడ్డిని విద్యార్థులు నిలదీశారు. విద్యార్థులతో చైర్మన్ గోపాల్ రెడ్డి చర్చలు జరుపుతున్నారు. మేడ్చల్లోని సీఎంఆర్ కాలేజీలో గర్ల్స్ హాస్టల్ బాత్రూంలో సీక్రెట్ కెమెరాలు పెట్టి వీడియోలను రికార్డు చేస్తున్నారంటూ విద్యార్థినులు ఆందోళన చేస్తున్నారు. వారికి విద్యార్థి సంఘాలు కూడా మద్దతు తెలపడంతో సీఎంఆర్ కాలేజీలో ఉద్రిక్తత నెలకొంది. మెస్లో పనిచేసే 5 సిబ్బందిపై విద్యార్థినులు అనుమానం వ్యక్తం చేశారు. దీంతో ఆ 5 అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు లైవ్ లో. నగేష్, చెప్పండి. మనం చూస్తున్నాం ఇప్పటికే సీఎంఆర్ కాలేజీలో అయితే వీడియోలు చిత్రీకరణ ఘటన అనేది విద్యార్థులందరూ కూడా ఉలిక్కి పడేలా చేసింది. అయితే ఇప్పటి వరకు విచారణలో ఎలాంటి విషయాలు బయటకు వచ్చాయి? ఎవరెవరిని విచారిస్తున్నారు? డీటెయిల్స్ ఏంటి? నిన్న రాత్రి నుంచే సీఎంఆర్ కాలేజీలో పెద్ద ఎత్తున గొడవ జరుగుతుంది. చాలామంది కాలేజీకి సంబంధించిన విద్యార్థినులు బయటకు వచ్చి పెద్ద గొడవకు దిగారు. ఎందుకంటే సీఎంఆర్ కాలేజీలో బాత్రూముల్లో రహస్య కెమెరాలు పెట్టి వీడియోలు తీశారని చెప్పి ఆరోపణలు. ఆ బాత్రూంల గోడలపైన కూడా చేతి మరకలు అంటాయని చెప్పి కూడా వాళ్ళు చూపించారు. నిన్న రాత్రే చాలామంది, అంటే వందలాది మంది విద్యార్థినులు వాళ్ళకు సపోర్ట్గా విద్యార్థులు బయటకు వచ్చి పెద్ద ఎత్తున గొడవ చేశారు. రాత్రిపూట వాళ్ళని పోలీసులు కొంత సముదాయించే ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళ ఉదయం గొడవ పెద్దదైంది. విద్యార్థి సంఘాలు కూడా పెద్ద ఎత్తున సీఎంఆర్ కాలేజ్ చేరుకొని గొడవ దిగాయి. ఎందుకంటే విద్యార్థినులకు సంబంధించిన బాత్రూమ్ వీడియోలు 300కు పైగా వీడియోలు బయటకు ఎలా వచ్చాయని చెప్పి వాళ్ళంతా క్వశ్చన్ చేశారు. ఒకనొక దశలో విద్యార్థినులు కూడా కాలేజీ యాజమాన్యంపైకి దూసుకెళ్ళి దాడి చేసే ప్రయత్నం కూడా జరిగింది. ఎందుకంటే చాలామంది విద్యార్థినులు చదువుకోవడానికి మేము వచ్చాము, చదువుకునే ప్లేస్లో ఇలాంటి వ్యవహారాలు ఎవరు చేస్తున్నారు, ఇందులో ఖచ్చితంగా యాజమాన్యం పాత్ర ఉందని చెప్పి వాళ్ళందరూ ఆరోపించారు. స్థానికంగా ఉన్న మేడ్చల్ ఏసీపీ శ్రీనివాసరెడ్డి కూడా ఘటనా స్థలానికి చేరుకొని చాలామంది విద్యార్థినుల స్టేట్మెంటు రికార్డ్ చేశారు. ఎందుకంటే మల్లారెడ్డి కాలేజీలో గతంలో అనేక గొడవలు జరిగాయి. హాస్టళ్లలో భోజనానికి సంబంధించి అందులో పురుగులు వస్తున్నాయని చెప్పి విద్యార్థులు పెద్ద ఎత్తున గొడవకు దిగారు. చాలా సందర్భాల్లో ఫీజులు పెంచి విద్య సరిగా చెప్పడం లేదని చెప్పి కూడా చాలా విషయాల్లో గొడవ దిగారు. ఇవాళ ఏకంగా విద్యార్థినులకు సంబంధించిన న్యూడ్ వీడియోలు బయటకు పంపుతున్నారు, అందులో రికార్డు చేస్తున్నారు. మరి ఆ న్యూడ్ వీడియోలు ఎవరు తీశారనేది కూడా ఖచ్చితంగా యాజమాన్యం సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే చాలామంది తల్లిదండ్రులు కాలేజీని నమ్మి అందులో చదువుకోవడానికి పంపిస్తున్నారు. మరి వాళ్ళంతా హాస్టల్లో ఉండి విద్యను అభ్యసిస్తున్నారు. కానీ కాలేజీ యాజమాన్యం మాత్రం 1,50,000 రూపాయల చొప్పున సంవత్సరానికి వసూలు చేస్తుంది. కానీ కనీస సౌకర్యాల విషయంలో మాత్రం ఖచ్చితంగా విఫలం చెందిరని చెప్పచ్చు. ఈ వ్యవహారంలో నేరెల శారద మహిళా కమిషన్ చైర్పర్సన్ చాలా వీడియోల్ని, అంటే సోషల్ మీడియాలో వస్తున్న వీడియోలు కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియాకు సంబంధించిన వీడియోలు కూడా చాలా వీడియోలను వాళ్ళు చూశారు. సుమోటో కింద ప్రస్తుతం కేసును స్వీకరించి వాళ్ళ సెక్రటరీని ఆదేశించారు. సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతిని 300 వీడియోలకు సంబంధించి, న్యూడ్ వీడియోలకు సంబంధించి ఖచ్చితంగా రిపోర్టు ఇవ్వాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. స్థానికంగా ఉన్న మేడ్చల్ ఏసీపీ అయితే శ్రీనివాసరెడ్డి ఘటనా స్థలికి వెళ్ళి చాలామంది విద్యార్థుల్ని విచారించి జరిగిన ఘటనకు సంబంధించి వాళ్ళైతే స్టేట్మెంట్లు రికార్డు చేశారు. ఒక 5 వ్యక్తుల్ని అనుమానాస్పదంగా ఉన్న విద్యార్థులను చెప్పిన వాళ్ళందరూ కూడా ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు. ఎందుకంటే తదుపరి యాజమాన్యాన్ని కూడా దీనికి సంబంధించి నోటీస్ ఇచ్చి విచారించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో గతంలో మాజీ మంత్రిగా మల్లారెడ్డి పనిచేశారు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. వాళ్ళ అల్లుడు రాజశేఖర రెడ్డి కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు. మరి ప్రజాప్రతినిధులు ఉన్న కాలేజీల్లోనే విద్యార్థినుల భవిష్యత్తు అగమ్య గోచరంగా ఉందని చెప్పి బయట విద్యార్థి సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ఎందుకంటే కోట్ల రూపాయలు
విద్యా పేరు మీద వసూలు చేస్తున్నారు. కానీ కనీస సౌకర్యాల్లో విఫలం అనేది జరుగుతుంది. అంటే మల్లారెడ్డి ఏదో రకంగా మేనేజ్ చేస్తున్నారు. పూలమ్మి పాలమ్మి వ్యాపారం చేసుకొని ఎదిగానని చెప్పి కూడా తాను రకరకాలుగా మొన్న ఈ మధ్యలో అసెంబ్లీలో కూడా చెప్పుకుంటూ వచ్చారు. చాలా సందర్భంలో ఇదే విషయాన్ని చెప్తున్నారు. పూలమ్మి పాలమ్మి కోట్ల రూపాయలు సంపాదించిన వ్యక్తి మరి వాళ్ళ పిల్లలు కూడా ఇలా జరిగితే ఏం సమాధానం చెప్తారని చెప్పి కూడా ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మాత్రం ఇప్పటికీ మాజీ మంత్రి మల్లారెడ్డి కానీ అల్లుడు రాజశేఖర రెడ్డి కానీ ఎటువంటి స్పందన అయితే తెలియజేయలేదు. ప్రస్తుతం అయితే పోలీసు విచారణ కొనసాగుతుంది. మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి కూడా పూర్తి విషయాలను కూడా వాళ్ళ నుంచి అంటే స్థానికంగా సిఐని ఏసీపీ నుంచి కూడా సేకరించారు. న్యూడ్ వీడియోలకు సంబంధించిన సున్నితమైన అంశం కావచ్చు, ఖచ్చితంగా ఇందులో ఎవరున్నా అరెస్ట్ మాత్రం తప్పదని చెప్తున్నారు. ప్రస్తుతం 5 వ్యక్తులను అయితే అదుపులోకి తీసుకున్నారు. తదుపరి వాళ్ళు చెప్పే విచారణ బట్టి ఇంకా మరింత మందిని అదుపులోకి తీసుకునే అవకాశం అయితే కనిపిస్తోంది. రైట్ నాగేష్, థ్యాంక్